స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేళ దీపావళి ఎంతో ఆనందంతో దీపావళి రోజున పెద్ద ఎత్తున మందులు కలిసి సంతోషం వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. అలాంటి దీపావళిలో మొన్న మరి మా రామచంద్రపురంలో జరిగిన సంఘటన మరి చాలా బాధాకరమైన సంఘటన. ఎంతో సంతోషిస్తూ అంత బాధ కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని మీద గవర్నమెంట్ అంతా కూడా జరిగిన సంఘటన మీద మరి షాపులను అలర్ట్ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఎక్కడికి మనం ఇలా ఇచ్చాం. అలాగే సామర్లకోట పెద్దాపురంలో కూడా షాపులు పర్మిషన్ కావాలి కనుక పర్మిషన్ ప్లేస్ కావాలి, దూరంగా గ్రామాలకి దూరంగా పట్టణానికి దూరంగా ఇవ్వాలని చెప్పి మరి ఇలా ఇక్కడ రోడ్డు మీద ఇచ్చాం. ఒక రోజు కానీ రోడ్డు మీద ఇచ్చాం. ఎందుకంటే ఇలా పట్టణం దూరంగా కావాలి దీంతో రోడ్డు మీద ఇచ్చాం. ఇంకెక్కడ ప్లేస్ లేదు. అక్కడ ప్లేస్లు ఉన్న పట్టణం దగ్గరలో ఉన్నాయి, ఎక్కడ దొరకకూడదని ఇచ్చాం. ఇక్కడ కూడా పెద్దాపురంలో కూడా గ్రౌండ్లో ఇచ్చాం. ఇక్కడ రోడ్డు మీద ఇచ్చిన రాత్రి విపరీతమైన వర్షం కూర్చున్న వల్ల ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి వాటిని కూడా చిన్న సైడ్ తీసి మార్కెట్ కట్టి ఏ పంటకు అది వ్యాపారాలు చేసుకున్నా ఏది చేసుకున్నా ఒక ప్లేస్ చూస్తాం. చూసి భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా దీపావళికి అయితే ఏళ్ళు సమానం, ఇంకో పంటకైతే ఇంకొకళ్ళు వ్యాపారం చేసుకుందంటే అలాగా పర్మనెంట్గా రెంట్కి ఇచ్చే విధంగా అది కూడా చర్యలు తీసుకోవడానికి పెద్ద సామర్లకోట ఇప్పటికీ పెద్దాపురం సామర్లకోటలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ నిన్న మాకు సామర్లకోట కూడా పెద్దాపురంకి 20 కోట్లు, సామర్లకోట 20, పెద్దాపురం 20 డ్రైన్స్కి వచ్చింది డబ్బులు 40 కోట్లు. అలాగే 18 కోట్లు మంచినీళ్ళకి ఇచ్చాం, పైప్ లైన్ బాగు చేసుకున్నాం. అలాగే 5 కోట్లు రోడ్లు డ్రైన్లు బాగు చేయడానికి మళ్ళీ ఇచ్చాం. అంటే ఇంకా పెద్దాపురం సామర్లకోట 2 పట్టణాలు కూడా విపరీతంగా ఫండింగ్ ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా 4-6 నెలలు పూర్తి అయ్యేలాగా చేస్తాను. మరి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఒక పని కూడా జరగలేదు. మరి ఏంటో నాకు అర్థమైనప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక పని కూడా ఎక్కడ జరగలేదు. మరి ఇక్కడ నేను వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చాను. మరి నాకు చాలా సంతోషం. ప్రజలందరికీ కూడా 2 ఇయర్స్లో సామర్లకోటలో ఒక పని కూడా లేకుండా అన్ని తెచ్చాను. సామానం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రేట్లు పెరగడం వల్ల కొద్దిగా చాలా ఇబ్బంది పడుతున్నాం. తర్వాత వాతావరణం కూడా అనుకూలించలేదు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాకు కాలేజీ గ్రౌండ్ ఇచ్చేవారు. ఈ సంవత్సరం ఏదో జీవో రావడం వల్ల ఇక్కడికి మార్చారు. కొద్దిగా వ్యాపారం అయితే కొద్దిగా డల్గానే ఉంది. ఇంకా జనం ఎవరు కూడా రాలేదు. నిన్న వర్షం ప్రభావాలు చాలా ఇబ్బంది పడ్డాము. మేము అందరం కూడా వర్తకులు అందరం కూడా చాలా ఇబ్బంది పడ్డాము. మరి వేచి చూడాలి వర్తకులు వస్తారు లేదు. ఇండో కొద్ది కూడా ఆధారం తగ్గుతుంది దీపావళి మీద. కస్టమర్లు వస్తున్నారా? అయింది కస్టమర్లు వస్తున్నారు కానీ ఇంతకుముందు అయితే ఎక్కువ కొనుక్కోవారు. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు పండగ ఆధారం తగ్గిపోయి ముఖ్యమంత్రంగా ఏదో కాల్చేమన్న దానికి కలుపుతున్నారు తప్ప కానీ ఎవరు ఎక్కువ. దానికి కారణం ఏంటంటారు? ప్రజల దగ్గర డబ్బు లేదు, ఎవరి దగ్గర మనీ రొటేషన్ అవ్వట్లేదు. మనీ రొటేషన్ అవ్వక తర్వాత ఏంటంటే నెలాఖరు రావడం, 20వ తారీఖు రావడంతో కొద్దిగా ఎవరి దగ్గర కూడా అమౌంట్ ఉండదు. అది ఏదో 5వ తారీఖు 6వ తారీఖు వస్తే అమౌంట్ పిల్లలు శాలరీస్ అందరం దానివల్ల కొద్దిగా మనీ రొటేషన్ అవుతుంది. ఎవరు రావడం వల్ల వ్యాపారం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంతేనా? జగన్ గారి అసలు పండగకి ఏదో ఎంతగానో డబ్బులు వచ్చాయి కాబట్టి అదేనండి, దానికి కారణం అదే కదా. ప్రజల్లో మనీ రొటేషన్ అవ్వట్లేదు అంటే దానికి కారణం అదే కదా. ప్రజలు ఎంతమంది ఏదో పథకం ద్వారా ప్రజలకి జగన్ గారు వేడిలు సన్నీళ్ళ కింద ఏదో చేదోడు వాదోడుగా సాయం చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎటువంటి పథకాలు లేదు, సంక్షేమ పథకం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎంత పెట్టుబడి పెట్టారు? మేము ఒక 6 లక్షలు పెట్టారు. సామర్లకోట మండలంలో మొత్తం 25 మందికి టెంపరీ పర్మిషన్ దీపావళి పర్మిషన్ మంజూరు చేయడం జరిగింది ఆర్టీఓ గారు ఆఫీస్ నుంచి. వీళ్ళందరికీ కూడా సామర్లకోట టౌన్లో 14 షాపులకి ప్లేస్ ఇక్కడ ఊరికి దూరంగా మన ఈపీటీసీ ఎదురుగా ఉన్న ఖాళీ రోడ్డు మీద బ్లాక్ చేసి ట్రాఫిక్ని డైవర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం 14 షాపులు, అట్లాగే వేటలపాలెంలో 7 షాపులు, చదువురమ గ్రామంలో 1, గుంటూరులో 1, ఈ మేడపాడు గ్రామంలో 2, మొత్తం 25 షాపులు. ఇది 18, 19, 23 రోజుల పాటు ఈ దీపావళి
ఫైర్ వర్క్స్ అమ్ముకుంటారు. కాబట్టి వీళ్ళకి జాగ్రత్తలు తీసుకోవడం గురించి నేను ప్రత్యేకించి మా ఆఫీసులో మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి వివరంగా నేను SHO గారు ఫైర్ ఆఫీసర్ గారు మీటింగ్ ఆఫీసు అరేంజ్ చేసి వీళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతి షాప్లోనూ 200 లీటర్ల టిన్నుతోటి వాటర్ పెట్టుకోమన్నాము, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోమన్నాము. అదేవిధంగా ఇసుక బకెట్లు, అలాగే వాటర్ బకెట్లు కూడా ప్రతి షాప్ దగ్గర రెడీగా ఉంచుకున్నాము. అలాగే గ్యాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి వాటర్ ట్యాంకును కూడా ఫైర్ ఆఫీస్ వారిని మెయిన్ ఎక్కువ షాపులు ఉన్న చోట్ల ఆ ప్రిన్సెస్లో పెట్టమని కూడా చెప్పాము. అట్లాగే మనకి వేటలపాలెంలోను సామర్లపేటలోను ఎక్కువ షాపులు, అక్కడ 7 ఇక్కడ 14 ఒకే చోట ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకించి మొత్తం మండలంలో ఉన్న అదే టైంకి అన్నీ చూసుకుని మా షాప్ నెంబర్ 2 లైసెన్స్ నెంబర్ 2. మాకు ఈ సంవత్సరం ఈ వర్షం కారణంగా వ్యాపారం మందంగా జరుగుతుంది. పెద్ద ఖరీదు తక్కువగా ఉంది. మేము కొనేటప్పుడేమో రేట్లు ఎక్కువైనాయి, చాలా డబ్బులు పెట్టడం జరిగింది. లాస్ అవుద్దేమో అన్న ఆందోళనలో కూడా మేము ఉన్నాం. దానికి తోడు మాకు ఈ సంవత్సరం ఇది కొత్త ప్లేస్ కావడంతో కొద్దిగా కస్టమర్లు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అంత తప్పించి పెద్దగా మాకు లాసే ఎక్కువ ఉంటుందనేసి అనుకుంటున్నాం. సుమారు ఎంత పెట్టుంటారు మీరు? నేను సుమారు 6 లక్షలు 7 లక్షల వరకు పెట్టాను. వాతావరణం కలిసి రాక రాత్రి అంతా కూడా వర్షమే. మా సామాన్లన్నీ కొట్టుకోవడానికి పాత తారపాలు ఉన్నా కూడా ఆగవేమో మళ్ళీ కొత్తగా కొనుక్కోవడం అదో పద్యాన్ని మాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఎమ్మెల్యే గారు వచ్చారు ఏమన్నారు? ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు సహకారంతోనే మేము ఇక్కడ పెట్టుకోవడానికి ఈరోజు అవకాశం కుదిరింది. ఎప్పుడు జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో పెట్టుకునేవాళ్ళు, అది కొత్తగా జీవో వచ్చిన కారణంగా కుదరలేదు. కలెక్టర్ గారి దగ్గర కూడా అడిగారు, ఎమ్మెల్యే వెళ్ళి అడిగినా కూడా అవ్వదు అనేసి ఉంటేనే మాకు ఎంతో ఇదితో మా యందు తక్కువ టైంలో ఏటీఎల్ వ్యాపారం చేసుకోవాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోతారో అన్న ఉద్దేశంలో రోడ్డు బ్లాక్ చేయించి కూడా మాకు ఈ షాపులకు అవకాశం ఇచ్చారు. దానికి మేము ఎమ్మెల్యేకి మా షాపులు అందరూ తరఫున కూడా తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.